జీవన్ రేఖలో ఆస్తమా అలర్జీ సమస్యలు వాటి పరిష్కారాల గురించి డాక్టర్ దీప్తితో మనం మాట్లాడుతున్నాం. దీప్తి గారు, వంశపారంపర్యంగా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. ఆస్తమా మెయిన్గా వంశపారంపర్యంగా చాలా వరకు వచ్చే అవకాశం ఉంది. అండ్ దాంతోపాటు ఈ స్కిన్ ఎలర్జీస్ అండ్ అలర్జిక్ రైనైటిస్ ఇవి కూడా ఏంటంటే ఇవి ఉన్న వాళ్ళలో కూడా చాలా ఆస్తమా అనేది చాలా తొందరగా రావడం జరుగుతుందండి. ఇంతకుముందు కాలర్ ఒకరు మనకు చెప్పారు, ఉదయం లేవగానే తుమ్ములు వస్తున్నాయి, వరుసగా తుమ్మే వాళ్ళ పరిస్థితి ఏంటండి? మరి వాళ్ళకి ఏంటి పరిష్కారం? మెయిన్గా తుమ్ములు రావటం అంటే ఎర్లీ మార్నింగ్ అనేది వాతావరణం చల్లగా ఉంటుంది. అండ్ దాంతోపాటు వాళ్ళలో ఏంటంటే ఇలాంటి వాళ్ళలో ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఏంటంటే మెయిన్గా ఈ తుమ్ములు అనేది ఎక్కువగా రావటం వల్ల ఈ కఫం అనేది వాళ్ళలో ఎక్కువగా ప్రకోపించడం జరుగుతుంది. సో వీళ్ళలో ఏంటంటే కఫాన్ని తగ్గించే మెడిసిన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు ఫ్రీక్వెంట్గా కొంతమందిలో సంవత్సరాల తరబడి చాలా ఫ్రీక్వెంట్గా తుమ్ములు వచ్చే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళలో ఆయుర్వేదం ప్రకారం నస్యం అనే పంచకర్మ ట్రీట్మెంట్ ఉందండి. సో ఆ పంచకర్మ ట్రీట్మెంట్ తోటి ఏంటంటే ఈ ప్రకోపించిన కఫం ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా నస్యం అనే పంచకర్మ ట్రీట్మెంట్ ద్వారా శరీరం నుంచి బయటికి పంపించడం జరుగుతుంది. సో అప్పుడు కఫం అనేది ఎప్పుడైతే సమస్థితిలో ఉంటుందో శరీరంలో వాళ్ళలో తుమ్ములు, జలుబు, దగ్గు ఇలాంటివి ఎక్కువగా రాకుండా పర్మనెంట్గా క్యూర్ అనేది లభిస్తుందండి. ఆస్తమాను నెగ్లెక్ట్ చేయడం వల్ల వేరే ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. ఈ ఆస్తమాని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏంటంటే ఈ ఆక్సిజన్ సప్లై అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్స్ట్రీమ్ స్టేజ్లో ఉండి ఎప్పుడైనా సివియర్ అటాక్ అనేది వచ్చినప్పుడు వాళ్ళలో ఏంటంటే ఆక్సిజన్ సప్లై కంప్లీట్గా తగ్గిపోయి ఒక్కొక్కసారి కోమా స్టేజ్కి వెళ్ళడము, లేదు చనిపోవటము, అంటే ఎమర్జెన్సీగా ట్రీట్మెంట్ అందకపోతే చనిపోయే పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉంది. అండ్ దాంతోపాటు ఈ ఆస్తమాలో చాలామంది ఇన్హేలర్ డిపెండెంట్గా అయిపోతున్నారు. సో ఆ ఇన్హేలర్ లేనప్పుడు కూడా వాళ్ళకి చాలా శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. అండ్ వన్స్ ఇన్హేలర్ వాడుతున్నప్పుడు ఏంటంటే కంప్లీట్గా ట్రీట్మెంట్లో కూడా మెడిసిన్స్లో ఎలాంటి మెడిసిన్స్కి కూడా అది తగ్గలేని పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. సో కంప్లీట్గా లైఫ్ లాంగ్ ఇన్హేలర్ అనేది డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇన్హేలర్ వాడకని ముందు లేదు, ప్రాథమిక దశలో స్టార్ట్ చేసినా కూడా ఇప్పుడే ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకోవడం వల్ల స్టార్ట్ చేస్తే కంప్లీట్గా ప్రాబ్లం పర్మనెంట్గా క్యూర్ చేసుకోవచ్చు. ఈ ఎలర్జీ సమస్యల్ని కూడా నెగ్లెక్ట్ చేయడం వల్ల వేరే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. ఎలర్జీ ప్రాబ్లమ్స్, ఎలర్జిక్ రైనైటిస్ లాంటిది, జలుబు ఇలాంటివి ఎక్కువగా ఫ్రీక్వెంట్గా సీజనల్గా కానీ సంవత్సరం తరబడి ఉండేవాళ్ళు దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్లో ఆస్మా వచ్చే అవకాశం ఉంది. అండ్ దాంతోపాటు ఈ సైనసైటిస్ ఏదైతే సైనసైటిస్ అంటామో ఆ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. ఈ సైనసైటిస్కి, ఎలర్జీకి, ఆస్తమాకి మూడింటికి సంబంధం ఉంటుందా అండి? ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు ఎలర్జిక్ రైనైటిస్ అంటే ఎక్కువగా ఫ్రీక్వెంట్గా జలుబు, నోజ్ బ్లాకేజ్. సో ఏంటంటే మన నోజ్కి వెనకాల సైడ్ ఎక్కువగా సైనసెస్ అంటామండి. అంటే ఇవి ఎయిర్ ఫెల్డ్ సాక్స్ స్పేసెస్ అనమాట. సో ఇవేంటంటే మన చీక్స్ వెనకాల సైడ్, కళ్ళ వెనకాల సైడ్, ఫోర్ హెడ్లో ఈ సైనసెస్ ఉంటాయి. సో ఇవి జనరల్గా గాలి ప్రసరించే సైనస్. సో ఎప్పుడైతే ఎలర్జిక్ రైనైటిస్ అనేది దీర్ఘకాలికంగా బాధ పెడుతుందో ఈ కఫం అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వటం వల్ల ఈ సైనసెస్లో కూడా ఆ కఫం అనేది చేరి సైనసైటిస్ రావడం జరుగుతుంది. సో ఈ ఎలర్జిక్ రైనైటిస్ అండ్ సైనసైటిస్ దీర్ఘకాలికంగా బాధ పెట్టినప్పుడు కిందికి అంటే థ్రోట్ దగ్గర నుంచి ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవ్వటం వల్ల బ్రాంకై, లంగ్ యొక్క ఎయిర్వేస్లోకి స్ప్రెడ్ అయిపోయి లంగ్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి వచ్చి అండ్ ఆస్మా వచ్చే అవకాశం కూడా. కాల్ రిసీవ్ చేసుకుందామండి. శ్రీనివాస్ విజయవాడ నుండి. శ్రీనివాస్ గారు మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. హలో, డాక్టర్ గారు మాట్లాడుతున్నారు, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. శ్రీనివాస్ గారు, టీవీ చూడొద్దు. మేడం నేను రైల్వేలో చేస్తాను. మా డాక్టర్ 80 years ఓల్డ్ మేడం. ఓకే అండి. హలో, వింటున్నారండి, చెప్పండి. మా పాప 8 years ఓల్డ్ మేడం. మొన్న ఈ తలలో గడ్డలాగా వచ్చినాయి, చెక్కట్లో ఏంటో తెలీదు. ఓకే. తలలో హెయిర్ లో వినిపిస్తుందండి, మీరు టీవీ చూడొద్దు. ఆ టీవీ చూడట్లేదు మేడం, వేరే రూమ్ లో. ఓకే, మాట్లాడండి. ఓకే, చెప్పండి. అయితే అక్కడ హెయిర్ ఫాల్ అయిపోయింది మేడం, హెయిర్ ఫాల్ అయిపోయింది. ఓకే ఓకే. ఇప్పుడు దానికి ఎలాగా ట్రీట్మెంట్ మీ దగ్గరికి ఎలాగా అని మేడం. ఓకే, ఎంత కాలం అయిందండి అలా వచ్చి? చాలా చోట్ల అక్కడక్కడ మచ్చలుగా హెయిర్ ఫాల్ అయిపోయింది మేడం. అదే ఎప్పటి నుండి ఉందండి ప్రాబ్లం? జస్ట్ మన సమ్మర్ లో వచ్చింది మేడం, మేలో. ఓకే, సో ఆ ప్లేస్ లో ఇప్పుడు ఆ వాపు అనేది తగ్గి హెయిర్ అనేది వస్తుందా రావట్లేదా అండి? అంటే అక్కడ తెల్లగా నున్నగా ఉంది మేడం, మచ్చలు ఒక 15-20 ప్లేసెస్ లో. ఓకే.
ఓకే ఓకే అండి. ఓకే, సో 15-20 ప్లేసెస్ లో ప్లెయిన్ గా అయిపోయింది. ఓకే, డాక్టర్ గారు ఆన్సర్ ఇస్తారు, వినండి. ఓకే అండి. సో జనరల్గా తలలో కొద్ది ఏరియాస్లో ప్యాచెస్ లాగా జుట్టు అనేది ఊడిపోయింది అండ్ నల్లటి తెల్లటి మచ్చల్లాగా ఏర్పడ్డాయని చెప్తున్నారండి. సో ఇదేంటంటే జనరల్గా మనం అలోపేషియా ఇంద్రలుప్తం అంటామండి దీన్నే ఆయుర్వేదంలో. సో అలోపేషియాలోని ఒక కండిషన్ లాగా తీసుకోవచ్చు. సో దానికి ఖచ్చితంగా ఆయుర్వేదిక్లో ట్రీట్మెంట్ ఉందండి. ఆయుర్వేదిక్లో దానికి కొద్ది కాలం పాటు ఇంటర్నల్ మెడిసిన్ వాడాల్సి ఉంటుంది అండ్ దాంతోపాటు ఎక్స్టర్నల్గా థెరపీస్ అండ్ స్పెషల్గా ఆయిల్స్ అండ్ లేపనాలు ఇలాంటివన్నీ కూడా ఆయుర్వేదిక్లో అందుబాటులో ఉన్నాయి. సో ఏంటంటే మీరు ఒకసారి స్టార్ ఆయుర్వేదాకి వస్తే క్షుణ్ణంగా దాన్ని పరిశీలించి దానికి సంబంధించి మీకు మెడిసిన్స్ అండ్ ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్ అండ్ మెడిసిన్స్ గురించి చెప్పగలుగుతామండి. మీరు ఒకసారి స్టార్ ఆయుర్వేదాకి వస్తే మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. కాల్ రిసీవ్ చేసుకుందామండి. రమాదేవి హైదరాబాద్ నుండి. రమాదేవి గారు మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. మాకు 13 years బాబు ఉన్నాడండి. కొద్దిగా ఆస్తమా లాగా ప్రాబ్లం ఉంది. ఓకే. బ్రీతింగ్ అప్పుడప్పుడు తీసుకోలేడు, పరిగెత్తినా కూడా కొంచెం ప్రాబ్లం గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఓకే, ఎంత కాలం నుంచి అండి? పొద్దున్నే లేవగానే ఒక 10-15 తుమ్ములు తుమ్ముతాడు అనమాట. ఓకే, ఎంత కాలం నుంచి ఉందండి ఈ ప్రాబ్లమ్? ఒక 6 months అవుతుందండి. ఇంతకు ముందు రెగ్యులర్ గా చిన్నప్పటి నుంచి కూడా నార్మల్ గా ఒక 1 week అట్లా కోల్డ్ వస్తూ ఆగుతూ అట్లా వచ్చేదన్నమాట. మేము అప్పుడంతా గుర్తుపట్టలేదు. ఈ 6 months లో మాకు తెలిసిందనమాట అది ఆస్తమా అన్నట్టు అంటున్నారు, కానీ ఇంకా పూర్తిగా తెలీదు. ఏం మెడిసిన్స్ అయితే ఎక్కువ వాడడం లేదండి. అయితే ఏమన్నా ఇప్పుడు ఆయుర్వేదిక్ లో ఏమన్నా రెమెడీస్ చెప్పగలరా అండి? ఓకే అండి. చిన్నప్పుడు ఏదైనా స్కిన్ ఎలర్జీ కానివ్వండి లేదు శ్వాస సంబంధ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండేనా అండి బాబుకి? ఏం లేదండి, చిన్నప్పుడు ఏం లేదు, జస్ట్ కోల్డ్ అనేది రెగ్యులర్ గా వచ్చేదన్నమాట. ఓకే అండి. ఓకే, సో 13 years బాబు అన్నారు అండ్ కోల్డ్ అనేది ఫ్రీక్వెంట్ గా వచ్చేది అని చెప్పారండి. సో దీని ఏంటంటే అలర్జిక్ రైనైటిస్ అంటారు ఈ కోల్డ్ని. ఈ కోల్డ్ అనేది ఫ్రీక్వెంట్ గా తరచూ వస్తుంటే కొద్ది సంవత్సరాల తర్వాత కూడా అది ఆస్మాగా వచ్చే అవకాశం ఉంది. అండ్ మెయిన్ గా మీరు ఇప్పుడు చెప్పే సిమ్టమ్స్ ని బట్టి ఏంటంటే కంప్లీట్ గా ఆస్మా లాగా కూడా అంటే పరిగణించలేము. కొద్దిగా మెయిన్ గా పేషెంట్ ని చూసి కొద్ది టెస్ట్లు అనేటివి చేయాల్సిన అవసరం ఉందండి. సో మీరు చెప్పేది ఏంటంటే కొద్దిగా శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంది అండ్ తుమ్ములు వస్తున్నాయి అండ్ కొద్ది దూరం అంటే రన్ చేసినప్పుడు కానీ నడిచినప్పుడు కానీ ఆయాసం లాంటిది వస్తుంది అని చెప్పారు. సో ఇదేంటంటే మెయిన్గా కఫానికి సంబంధించిన ప్రాబ్లం. బాబుకి ఏంటంటే ఆయుర్వేదిక్లో శాశ్వత పరిష్కారం ఉందండి. ఒకటి ఏంటంటే అతని ప్రకృతి కొంచెం కఫానికి సంబంధించిన ప్రకృతిగా ఉండొచ్చు, అందుకే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం జరిగింది. కఫాన్ని తగ్గించే మెడిసిన్స్తో పాటు ఇమ్యూనిటీని పెంచడానికి మెడిసిన్స్ యూజ్ చేస్తే కంప్లీట్గా ఈ ప్రాబ్లమ్ పర్మనెంట్గా క్యూర్ చేసుకోవచ్చు. మీ తరపు నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే బాబుకి హెల్దీ డైట్ అనేది ఇవ్వటము, మెయిన్గా సీజనల్ ఫ్రూట్స్ అండ్ ఎక్కువగా చల్లటి వాతావరణంకి ఎక్స్పోజ్ కాకుండా చల్లటి వస్తువులు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన పదార్థాలు అసలే బాబుకి పెట్టకుండా ఎప్పుడు కూడా గోరువెచ్చటి డైట్ అన్నం కానీ ఏదైనా కూడా గోరువెచ్చని కండిషన్లో ఉండటము, ఆకుకూరలు ఇలాంటివి ఎక్కువగా పెడుతూ ఉండండి. చిన్నపిల్లల్లో ఆస్తమా వస్తే పెరుగుదల మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా? మెయిన్గా ఆస్మా వస్తే ఖచ్చితంగా పెరుగుదల మీద ఎఫెక్ట్ అనేది ఉంటుందండి. ఎందుకంటే ఈ ఆస్మా వల్ల ఎక్కువగా ఆక్సిజన్ సప్లై అనేది తగ్గుతూ ఉంటుంది. సో బ్రెయిన్ డెవలప్మెంట్కి కానివ్వండి అండ్ ఇతర సమస్యలు కూడా తొందరగా తలెత్తే అవకాశం ఉంది. అండ్ దాంతోపాటు ఈ ఆస్మాటిక్ సిమ్టమ్స్ వల్ల పిల్లల్లో ఎక్కువగా లేజినెస్ లాంటివి డెవలప్ అవ్వటము అండ్ డిస్టర్బెన్స్, హెల్త్ అనే డిస్టర్బెన్స్ ఉండటం వల్ల వాళ్ళలో స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేయలేకపోవటము, లేదా ఫుడ్ పైన కూడా తీసుకునే ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోకుండా ఉంటారు. కాబట్టి వాళ్ళలో ఖచ్చితంగా హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుందండి. పిల్లల్లో ఆస్తమా ఉంటే పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలి? మెయిన్గా పిల్లల్లో ఆస్మాటిక్ సిమ్టమ్స్ అలాంటివి కనబడగానే లేదు ఈ కోల్డ్ అనేది ఫ్రీక్వెంట్గా వస్తున్నప్పుడు వాటికి ప్రాథమిక దశలోనే చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఆయుర్వేదిక్లో ఏంటంటే వీటికి పర్మనెంట్ క్యూర్ అనేది ఉంది. సో కొద్ది కాలం పాటు మెడిసిన్ వాడాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు ఏంటంటే వాళ్ళలో ఎక్కువగా ఇమ్యూనిటీని బూస్టప్ చేసే మెడిసిన్స్ ఇవ్వటము, ఆయుర్వేదిక్లో అయితే రసాయన ఔషధాలు అంటారు అలాంటివి తీసుకోవడము అండ్ మెయిన్గా డైట్ పైన కాన్సన్ట్రేట్ చేయడము. చాలామంది పిల్లలు నవడేస్ ఏంటంటే ఇంట్లో ఫుడ్ కంటే బయట ఫుడ్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో అలాంటి ఈ ఆస్మా లాంటి కంప్లైంట్స్, ఎలర్జీ రైనైటిస్ ఇలాంటి కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే కంప్లీట్గా బయట ఫుడ్ అనేది కట్ షార్ట్ చేయటము, ఓన్లీ హోమ్ ఫుడ్ అది కూడా కంప్లీట్గా కంపల్సరీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ లాంటివి తీసుకోవటము అండ్ మార్నింగ్ ఈవినింగ్ మిల్క్ తీసుకోవటము అండ్ దాంతోపాటు నాన్ వెజ్ డైట్, ఎగ్ ఇలాంటివి ఫ్రీక్వెంట్గా ఇస్తూ ఉండటము అండ్ దాంతోపాటు వీళ్ళలో లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువగా పెడుతూ ఉండాలి. దీర్ఘకాలికంగా ఆస్తమాతో బాధపడుతున్న వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? దీర్ఘకాలికంగా ఆస్మా బాధపడే వాళ్ళు ఏంటంటే ఇన్హేలర్ లాంటివి ఎక్కువగా వాడకుండా వాళ్ళలో అంటే పర్మనెంట్ క్యూర్ కోసం ప్రయత్నిస్తూ మెయిన్గా జాగ్రత్తలు లాంటివి అంటే ఎక్కువగా ఈ ఎలర్జెన్స్ కానీ
కోల్డ్ క్లైమేట్, కోల్డ్ ఫుడ్ ఇలాంటివి ప్రిఫర్ చేయకుండా వాటికి దూరంగా ఉండటము. అండ్ దాంతోపాటు ఫుడ్ కూడా కంప్లీట్ హెల్తీ డైట్ తీసుకోవడం, ఇర్రెగ్యులర్ డైట్ లాంటివి మానేసేయటము, అండ్ ఆయిలీ, స్పైసీ, ఫ్యాటీ ఫుడ్ ఇలాంటివన్నీ కూడా తగ్గించుకోవాల్సి ఉంటుందండి. ఆస్తమా ఎలర్జీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? ఆస్మా అండ్ ఎలర్జీ రాకుండా ఉండాలంటే మెయిన్గా డైట్ హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్లో చాలా చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుందండి. డైట్ అనేది టైం ప్రకారం తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆస్మాతో బాధపడే వాళ్ళు ఏంటంటే తిన్న తర్వాత వెంటనే పడుకోవద్దు. ఎందుకంటే మెయిన్గా ఆస్మాటిక్ అటాక్స్ నైట్ టైం అండ్ ఎర్లీ మార్నింగ్ వస్తాయి కాబట్టి తిన్న తర్వాత పడుకుంటే వాళ్ళకి ఇంకా ఇబ్బంది అనేది ఎక్కువగా అవుతుంది. సో తిన్న తర్వాత ఒక 1.5 hours 2 hours గ్యాప్ ఇచ్చి నైట్ పడుకోవడం అనేది జరుగుతూ ఉండాలి. సో మెయిన్గా నైట్ 8 o'clock లోపల అలా ఫుడ్ తీసుకుంటే బెటర్. అండ్ దాంతోపాటు కోల్డ్ క్లైమేట్ కానీ కోల్డ్ ఫుడ్స్కి ఇలాంటివి దూరంగా ఉండటము, ఈ చలికాలము అండ్ వర్షాకాలంలో ఎక్కువగా వామ్ వాటర్ తీసుకుంటూ ఉండటము, ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్కి కంప్లీట్గా దూరంగా ఉండటం, అండ్ డైట్ కూడా ఎప్పుడు కూడా వేడి ఫుడ్ అప్పటికప్పుడు వండింది తీసుకోవటం, అండ్ ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచినవి కంప్లీట్గా అవాయిడ్ చేస్తూ ఉండాలండి. అలర్జీ సమస్యలు ఉంటే ఏదైతే మనకు పడట్లేదో అది అవాయిడ్ చేస్తే సరిపోతుందా, ఇంకా మిగతా మెడిసిన్స్ ఏమైనా వాడాల్సిన అవసరం ఉంటుందా? అంటే మెయిన్గా కంప్లీట్గా వాళ్ళు లైఫ్ లాంగ్ దాన్ని వదులుకోవాల్సిన అవసరం ఉంటుందండి కొద్ది పరిస్థితిలో. సో అలాంటి అవసరం లేకుండా వాళ్ళు ఏంటంటే కొన్ని ఫుడ్స్ అనేటివి పడనప్పుడు దానికి ఏంటంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడితే ఫ్యూచర్లో కొద్ది కాలం తర్వాత వాళ్ళ ఫుడ్స్ తీసుకున్నా కూడా వాళ్ళకి అలాంటి ప్రాబ్లం రాకుండా కూడా చేయొచ్చండి. స్టార్ ఆయుర్వేదలో ఈ ఆస్తమాకి అలర్జీకి ఎలాంటి ట్రీట్మెంట్ దొరుకుతుంది, సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? మెయిన్గా అలర్జీ, ఆస్మా, సైనస్ ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఆయుర్వేదిక్లో చాలా చక్కటి మెడిసిన్స్ అండ్ పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. సో మెయిన్గా పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళ వ్యాధి తీవ్రతను బట్టి అంటే ప్రాథమిక దశలో ఉంటే కంప్లీట్గా వాటిని మెడిసిన్స్తో క్యూర్ చేసే అవకాశం ఉంది, అలర్జీ లాంటివి. సో ఈ సైనస్ అండ్ ఆస్మాలో ఏంటంటే మెయిన్గా నస్యం అనే పంచకర్మ ట్రీట్మెంట్, అండ్ ఆస్మాలో స్పెషల్లీ విరేచనము, వమనం అనే పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అలాంటి వాటిలో ఏంటంటే వాళ్ళలో ఈ దోషాలు, కఫదోషం అండ్ ఇతర దోషాలు చాలా ప్రకోప స్థితిలో ఉంటాయి కాబట్టి వాళ్ళలో మెడిసిన్స్తో కంప్లీట్గా సప్రెషన్ అనేది అంటే కంప్లీట్గా సప్రెషన్ అనేది జరగకపోవచ్చు. సో వాళ్ళలో ఈ పంచకర్మ ట్రీట్మెంట్స్ చేసి ఆ దోషాలను కంప్లీట్గా బాడీ నుంచి బయటికి నెట్టేసినప్పుడు వాళ్ళలో ఈ దోషాలు ఏవైతే ఉన్నాయో సమస్థితిలోకి రావటము, అండ్ వాళ్ళకి పర్మనెంట్ క్యూర్ అనేది ఉండటము, అండ్ ఫ్యూచర్లో చెప్పిన ప్రకారం వాళ్ళు జాగ్రత్తలు లైఫ్ స్టైల్లో కానీ డైట్లో కానీ తీసుకుంటే ఫ్యూచర్లో రికరెన్స్ రేట్ కూడా ఉండకుండా ఉంటుంది. థ్యాంక్ యూ దీప్తి గారు. ఆస్తమా అలర్జీ సమస్యలకు పరిష్కారం గురించి చాలా బాగా వివరించారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇదే ఇవాల్టి జీవన్ రేఖ కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో కలుద్దాం. చూస్తూనే ఉండండి TV1.